ఆయన సీనియర్ మినిస్టర్, ఓ రకంగా 30 years ఇండస్ట్రీ. అతని రూటే సెపరేట్. ఆయన మాట్లాడే తీరే వేరు. ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్లో కీలక పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నారు. ఆయన దగ్గరున్న శాఖే రైతులకు కీలకం. అదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అందుకే నేను రాను బాబోయ్ మీడియా ముందుకు అంటున్నారు ఆ అమాత్యులు. ఇంతకు ఆ మంత్రి మీడియాను ఫేస్ చేయాలంటే ఎందుకు వెనగడుగు వేస్తున్నారు? సమాధానం లేకనా? సర్కార్ ఖజానాలో పైసలు లేవా? మంత్రికే ఆ హామీ అమలు మీద డౌట్స్ ఉన్నాయా? తెలంగాణ ప్రభుత్వంలో ఆ కీలక మంత్రి తీరు హాట్ టాపిక్ గా మారింది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు 2 లక్షల రుణమాఫీ సమాధానం లేని సబ్జెక్ట్ అయిపోయింది. రుణమాఫీపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. అపోజిషన్ అయితే అందరికీ రుణమాఫీ కాలేదని అటాక్ చేస్తూనే ఉంది. అయినా సంబంధిత మంత్రిగా ఉన్న తుమ్మల ప్రెస్ మీట్ పెట్టడం లేదు. స్వయంగా సీఎం చెప్పినా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడటం లేదు. కేవలం ప్రెస్ నోట్లు ఇచ్చి సరిపెడుతున్నారు తుమ్మల. కొన్ని టెక్నికల్ కారణాలతో రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. ఆధార్లో పేర్లు తప్పుగా ఉండటం, ఆధార్ సంఖ్యలో తప్పులు దొరలడం, 2 లక్షల పైన ఉన్న అమౌంట్ను చెల్లిస్తేనే రుణమాఫీ జరుగుతుందనే కండిషన్తో రుణమాఫీ జరగలేదు. ప్రభుత్వం కూడా మొదట్లో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కేవలం 18,000 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేసింది. దీంతో బీఆర్ఎస్, బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. విపక్ష పార్టీల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో వెనకబడిపోయామని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఏకకాలంలో 18,000 కోట్లు విడుదల చేసినా అనుకున్నంత పాజిటివ్ టాక్ రాలేదని చర్చించుకుంటున్నారు నేతలు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు కూడా అసంతృప్తిగా ఉన్నారట. ఈ మొత్తం వ్యవహారాన్ని డీల్ చేస్తున్న వ్యవసాయ శాఖ రైతులకు సరైన సమాచారం ఇవ్వడంలో వైఫల్యం చెందిందనే విమర్శలొస్తున్నాయి. రుణమాఫీపై ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా ముందుకు రావడం లేదు. రుణమాఫీ ప్రాసెస్ ప్రారంభించిన జూలై 18 నుంచి ఇప్పటి వరకు ఒక్క మీడియా సమావేశం పెట్టలేదు. విపక్షాలు చేసిన విమర్శలకు కౌంటర్ కూడా ఇవ్వడం లేదు. స్వయంగా ప్రభుత్వ పెద్దలు ఆదేశించిన ప్రెస్ మీట్ పెట్టకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రుణమాఫీపై సంబంధిత శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు మీడియా ముందుకు రాకపోవడంతో చేసేది లేక ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు. ఇప్పుడు ఈ టాపిక్ అటు ప్రభుత్వంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీరుపై ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. సంబంధిత శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది డిస్కషన్ పాయింట్ అయింది. రుణమాఫీపై మంత్రే సంతృప్తిగా లేరా, లేక లోన్ మాఫీపై తుమ్మలకే అనుమానాలు ఉన్నాయా, లేకపోతే ఆయన వ్యవహార శైలినే అలా ఉంటుందా అర్థం కాక తల పట్టుకుంటున్నారు హస్తం పార్టీ లీడర్లు.